చార్మినార్ దగ్గర గుల్జర్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగి అమాయకులు బతికుండగానే కాలిపోయిన సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం తీరిక లేకుండా పోయింది. మృతుల కుటుంబాలు కన్నీటి సముద్రంలో మునిగిపోయినా కనీసం భరోసా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దట్టమైన పొగతో ఊపిరాడక 17 మంది ప్రాణాలొదిలిన సీఎం రేవంత్ హైదరాబాద్ లో ఉండి కూడా బాధితులను పరామర్శించడానికి తీరిక లేదా అని రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి తీరుపై కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం మండిపడుతున్నారు. గుల్జార్ హౌస్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగి 17 మంది చనిపోయారు. వీరిలో 8 మంది చిన్నారులున్నారు. ఇంత భారీ ప్రమాదం జరిగినా సీఎం రేవంత్ రెడ్డి చలించలేదని రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్ లోని ఇంట్లోనే ఉన్నారు. ముఖ్యమైన సమావేశాలు భేటీలు కూడా జరగలేదు. అయినప్పటికీ ప్రమాద స్థలానికి సీఎం వెళ్లలేదు. అక్కడికి వెళ్లాల్సిందిగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని ప్రకటనలు వచ్చాయి. తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా ఆదేశించారంటూ మరో ప్రకటన వచ్చింది. ప్రభుత్వ వర్గాల నుంచి కొందరు మాట్లాడుతూ సీఎం వెళ్తే భద్రతా సమస్య ఉంటుంది, సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమని అనుకుంటే సహాయ చర్యలు పూర్తయిన తర్వాతైనా వెళ్లొచ్చు కదా, ఎందుకు వెళ్లలేదని మరికొందరు నిలదీస్తున్నారు. ఇటీవల ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయిన ఘటనలోనూ సీఎం ఇలాంటి వైఖరే అవలంబించారని రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఘటన జరిగిన 11 రోజులకు ప్రమాద స్థలానికి వెళ్లారు. ఇప్పుడు కూడా అలాంటి వైఖరే పునరావృతమవుతున్నది. ఘోర అగ్ని ప్రమాదం జరిగి 17 మంది మృత్యువాత పడితే సీఎం రేవంత్ రెడ్డి కనీసం చూడడానికి వెళ్లరా అంటూ ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి తీరుపై కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార మత్తులో తూగుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ధ్వజమెత్తారు. అగ్ని ప్రమాదంలో అమాయకులు సజీవ దహనమైన ఎందరో క్షతగాత్రులుగా మిగిలినా సీఎంకు ఏమీ పట్టడం లేదని ఎక్స్ వేదికగా విమర్శించారు. ఢిల్లీ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఫోన్ చేసి జరిగిన ప్రమాదంపై ప్రభుత్వ చర్యల గురించి ఆరా తీస్తే హైదరాబాద్లోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క అడుగు బయటపెట్టి బాధితుడిని పరామర్శించడానికి ఘటనా స్థలానికి వెళ్లలేదని, అందాల పోటీలని తిరుగుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి కావాల్సింది గ్లామర్ సీఎం కాదని గుండె ఉన్న సీఎం కావాలన్నారు. ఘటనా స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లకపోవడాన్ని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. మృతులు క్షతగాత్రుల కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పే బాధ్యతను రేవంత్ రెడ్డి మరిచారని విమర్శించారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం, ప్రభుత్వ స్పందనలో నిర్లక్ష్యం, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా దవాఖానలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ నేతలకు నిరసన సెగ తగిలింది. సర్కారు నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలయ్యాయని బాధితుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. సమయానికి అంబులెన్స్ వస్తే తమ వాళ్లు బతికేవారని, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వాళ్లను కార్లు, ఆటోలలో దవాఖానాలకు తరలించాల్సి వచ్చిందని వాపోయారు. ఆలస్యంగా వచ్చిన అంబులెన్స్లలో ఆక్సిజన్ లేదని, దీంతో మృతుల సంఖ్య పెరిగిందని, మేం రేవంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించిన పాపానికి తమకు సరైన బుద్ధి చెప్పారని మండిపడ్డారు. సహాయ చర్యల్లో ప్రభుత్వం, అధికారుల అలసత్వం కారణంగా మృతుల సంఖ్య పెరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంటల్లో చిక్కుకున్న వారిలో గాయపడ్డవారు, స్పృహ కోల్పోయిన వాళ్లున్నారు. అలాంటి వారికి ఆక్సిజన్ అందించాల్సిన అత్యవసర పరిస్థితి ఉంటుంది. కానీ ఫైర్ సిబ్బంది బయటకు తీసుకొచ్చిన బాధితుల్ని తరలించేందుకు అక్కడ సరిపడా అంబులెన్సులు లేకపోవడంతో స్థానికులు ఆటోలు, కార్లలో దవాఖానాలకు తరలించారు. అంబులెన్సులు వస్తే ఆక్సిజన్ అందితే వారిలో కొందరిని బతికించే అవకాశం ఉండేదని బాధితుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగితే కనీసం సహాయ చర్యలు కూడా చేపట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు.